మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. మీరు ఈ మధ్య కాలంలో ఫౌజీకి ఒక 6 మంత్స్ వర్క్ చేశాను. ఆర్ట్ డైరెక్టర్గా వర్క్ చేశారు. సో ఫౌజీకి సంబంధించిన స్టోరీ కానీ అండ్ ఆ క్యారెక్టర్స్ కానీ మొత్తం మీకు తెలిసి ఉంటుంది. సో ఎలా వస్తుంది సార్ ఫౌజీ? అంటే అది మామూలుగా రాదండి, పెద్ద పెద్ద హిట్ అది. అంటే ఇప్పుడు అన్ని ప్రభాస్ గారు అన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే ఆ సినిమా ఒక ఎత్తాను. అంటే మా చేత సంతకాలు పెట్టుకున్నారండి, ఏం చెప్పకూడదు. కానీ అసలు అంటే ఇంకోటి సార్, అంటే దానికి ఏం చేసినా సెట్ అయ్యాలి. పీరియడ్కి వెళ్ళిన కథ ఏదో అది, పీరియాడికల్ ఆ టైం ఏముందో అది చేయాలి. అంటే ఏది టక్కన కొనుక్కొచ్చి పెట్టేది లేదు. అంటే పెన్ కావాలంటే పాళీ అంటారు కదా, ఇంక్ పెన్, ఆ పాళీదే కావాలి. అది మన డైరెక్టర్ గారు ఎలా అంటే, సార్ నేను పెన్ చేసి పెట్టేస్తానంటే ఒప్పుకోడు. ఆ టైం నేను దొరుకుతాం ట్రై చేయండి సార్, రేపు తీసుకుని వాళ్ళు రేపు చేస్తాం. అంతే, ఎంత సెటప్లు, ఎంత ప్రొడ్యూసర్, ఎంత దమ్ముగా ఉండాలి చూడండి. ఇంత వెనకాడరండి ప్రొడ్యూసర్. నాకు ఆ చెర్రీ గారు అని చూస్తే అమ్మ వీళ్ళు కదా ప్రొడ్యూసర్ అనిపిస్తుంది. అంటే నేను ప్రొడ్యూసర్గా చేసిన కూడా చెప్తున్నా. ఏమంటే అది ఏం కావాలంటే అది సెటప్ అంటే సెటప్. 500 మంది జూనియర్స్, 500 మంది, 1000 మంది. మేము యాక్చువల్లీ ఊర్లో చేసుకోవడానికి ఒక 40 మంది, అంటే 40 మంది కావాలా, ఒక పని చేద్దాం 20 పెట్టుకుని 20 డిస్ప్యూట్ చేసి డబల్ చేద్దాం, అలా చేసుకొచ్చా. అంటే మన బడ్జెట్ లేదు కదా, అదొక లెక్క. వాళ్ళు అలా ఉండదండి. అసలు బడ్జెట్ అంటే బడ్జెట్, సెటప్ అంటే డైరెక్టర్ ఎంత డెడికేషన్ అంటే బా ఎంత డెడికేషన్ అంటే ఆ సీన్ జరుగుతున్నంత చెప్పి ఆయన, అంటే నేను చూస్తున్నాను ఆయన తిండి కూడా తింటలా. నేను ఒక మటరత్న గారిని చూశాను అలాగా, నెక్స్ట్ ఈయన చూశాను. తిండి మీద దృష్టి ఉంటుంది, ఇంకా బ్రేక్ చెప్పడం వెళ్తూ ఉంటుంది. ఏమో ఏం రాకలేస్తుందంటే ఇంకా మనం వెళ్ళి సైలెంట్గా ఎవరినో ఇంకోటి నిలబెట్టి అక్కడ వెళ్ళి, అంటే కదలటానికి లేదండి అక్కడి నుంచి. మనం ఎవరినో ఫ్రేమ్లో ఉన్నామంటే అందరూ ఉండాలి. స్టార్ట్ అయ్యేదాకా మనం ఇష్టం, స్టార్ట్ అయిందంటే ఒక ఇంచు కదలంగా లేదు. అసిస్టెంట్లు ఏంటి, మేమేంటి, ఆర్ట్ డిపార్ట్మెంట్ అందరూ అలా ఉండాలంతే. అసలు నిజంగా అంటే అతని దగ్గర కూడా కొన్ని నేర్చుకున్నా. అంటే ఇంత డెడికేషన్గా ఉండాలి సినిమా. అంటే మటరత్న గారి దగ్గర చూసాం మన పెద్ద, అంటే ఈయన పెద్ద, అంటే మటరత్న గారు అంత రేంజ్ అని అన్నగానే ఆ లక్షణాలన్నీ ఉన్నాయి. ఆయన తింటాం. అండ్ ఈ ఫౌజీ సెట్లో మీరు ఎలాగో ప్రభాస్ గారిని కలిశారు కాబట్టి మాటల మధ్యలో అంటే ఫౌజీ మీద ప్రభాస్ గారు ఎంత నమ్మకంగా ఉన్నారు, మీతో ఏం చెప్పారు? అసలు దాని గురించి మాట్లాడలేదు, మా ఈశ్వర్ గురించి మాట్లాడుకున్నాం. అంటే ఏం లేదండి, అది కన్ఫర్మ్ హిట్ అండి. ఎందుకంటే డైరెక్టర్ ఎటువంటి సినిమా లేదు, సీతారామం మామూలు సినిమా. అవును, అది దాని ఫస్ట్ సినిమా అంటే ఇంకోటి అసలు బా ఇంకా బాగుంటుంది. నాకు అది నచ్చుతుంది దీనికంటే సీతారామం. అంటే ఆయన ఏం లేదండి, సినిమాని కాకుండా ప్రాణం పెట్టి పనిచేస్తారు వాళ్ళు అంతే. నేను సావిత్రి అదే చేసుకున్నాను. నాకు 38 రోజులే కాల్ షీట్లు ఉన్నాయి అందరి. 38 రోజుల్లో ఫస్ట్ కాపీ అంటే మొత్తం అవగొట్టేయాలి. మొన్న బడ్జెట్ 3 కోట్లు. అంటే నేను అంటే ఇన్వాల్వ్ అయ్యి చేసుకుంటే 2,80,00,000లోనే ఫినిష్ వచ్చేసింది ఆల్రెడీ. ఇంకా 20 లక్షలు సేఫ్లో ఉన్నాను నేను పెట్టుకుని బార్డర్లో. అది ఇంక ప్రమోషన్కో దేనికి వాడతాను. చూడండి, అదే ఇప్పుడు ఏమైపోతుంది ఒకసారి. నేను పూజ కూడా ఎందుకు వేసానంటే సినిమా ఫినిష్ చేసి వచ్చి పూజ చేశాను. ఇంతవరకు ఇంట్రెస్ట్లో ఎప్పుడూ పని చేయాలి సార్. యాక్చువల్గా మీ గురించి నాకు తెలిసింది ఇంకోటి ఏంటంటే, ఈ సినిమా ఈ ప్రయాణం అంతా పక్కన పెడితే డివోషనల్గా కూడా మీరు దేవుడికి బాగా అటాచ్ అండి, బాగా ఎక్కువగా నమ్ముతారు దేవుడిని. అంటే సార్ నేను ఒకటే సార్, ఈ గాలి పీల్చాం వదిలేము, ఈ గాలి అయిపోతే శవం. అందుకని శవం అనుకోవాలనేది. శవం అంటా ఉండాలి. ఈ శవం గాలి ఉన్నంతసేపే మనిషి, లేకపోతే శవం ఇది. నేను ఇందా చెప్పినట్టు కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటు కదా ఈ పయనం. అందుకని మేమేంటంటే మా పిల్లలు ఏంటి, మేమందరూ ఏంటంటే తెల్లారట్లా 4కి లెగాలి, డైలీ 4కి లెగాలి అంతే. ఇది రూల్. ఇది మీరు నైట్ 2 గంటలకు షూటింగ్ అయింది, ఆయన 4 గంటలకు లెగాలి, తలస్నానం చేసేయాలి, దేవుడి దగ్గర కూర్చోవాలి, చక్కగా అలంకరించుకోవాలి, దీపాలు పెట్టుకోవాలని. ఇక మనకు వచ్చిన, అంటే మేము శాస్త్రోక్తంగా చేస్తాం బాగా. అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక మనిషిని మనం ఎలా పిలుస్తాం అలాగా పూజ చేసేటప్పుడు అంటే ఒక రూల్స్ ఉన్నాయి కొన్ని. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కురు గంటారామం తత్ర దేవత ఆహ్వానలాంఛనాం. గంట కొట్టి దేవుని ఆహ్వానించాలని ఫస్ట్. వచ్చావా, కూర్చోనా, కూర్చో, ఇదిగో కాళ్ళు కడుక్కో, నీళ్ళు ఇస్తున్నా, హస్త ప్రక్షాళయామి, పాద ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం. అంటే ఇది ఎందుకంటే అంటే ఒక రూల్ ఉంది. తెలియక వేరే మతానికి వెళ్ళిపోతున్నావు అంటే నువ్వు కరెక్ట్గా తెలిస్తే వెళ్ళవు, తెలియక మిడిమిడి జ్ఞానంతో వెళ్ళిపోవడమే. భారతదేశంలో పుట్టావు, హిందువుగా ఉన్నావు, హిందువుగా ఉన్నప్పుడు నీదేంటి, నీ హిందూ మతం, నీకు రాముడు కృష్ణుడు నీకు ఉంది. ఇప్పుడు వారధి ఎంత కనపడుతుంది. హనుమాన్ చాలీసులో యుగ సహస్ర యోజన ఫర బాను లీల్యవతాహి మధుర ఫల జాను అన్నాడు. అంటే
యుగం సహస్రం అన్నీ దాటి నేను వెళ్ళి సూర్యుడిని పండు అనుకుని తిన్నాను, నా మూతి కాలిపోయిందని తులసీదాస్ గారికి ఆంజనేయ స్వామి అక్కడి నుంచి చెప్తే ఈయన రాశాడట. ఈయన తప్పు రాస్తే నేను వెళ్ళొచ్చిన నేను రా ఇంత తొందర ఎంత చూసుకుంటే ఇప్పుడు నాసావులు టెస్ట్ చేస్తే అదేది ఉందో యుగం సహస్రం లెక్కేస్తే సేమ్ వచ్చిందండి. ఎప్పుడు హనుమాన్ చాలీసా, ఎప్పుడు తులసీదాస్ గారు. తులసీదాస్ గారు. మరి ఇదంటే తెలియక పూజా విధానం తెలియక అంటే మేము అంటే పొద్దున పూజ అయిపోద్ది అంటే తీర్థం తాము అన్ని కరెక్ట్ ఆర్డర్గా జరుగుతాయి. 2 నిమిషాలు కూర్చుని అందరం కళ్ళు మూసుకుని భైరవాష్టకం కానీ అంటే అమ్మ ఒకసారి శృతి కలుపుతావమ్మా, మా అమ్మాయి జస్ట్ నువ్వు శృతి కలిపి నేను మామూలుగా అందుకుంటా. ఓం భైరవ రుద్రాయ మహారుద్రాయ కాల రుద్రాయ కల్పాంత రుద్రాయ వీర రుద్రాయ రుద్ర రుద్రాయ ఘోర రుద్రాయ అఘోర రుద్రాయ మార్తాండ రుద్రాయ అండ రుద్రాయ బ్రహ్మాండ రుద్రాయ చండ రుద్రాయ ప్రచండ రుద్రాయ గండ రుద్రాయ శూర రుద్రాయ వీర రుద్రాయ భావ రుద్రాయ భీమ రుద్రాయ అధల రుద్రాయ సుధల రుద్రాయ సుధల రుద్రాయ మహతల రుద్రాయ భజతల రుద్రాయ తళతల రుద్రాయ పాతాళ రుద్రాయ ఓం నమ శివాయ. భైరవాష్టం చదువు అంటే హనుమాన్ చాలీసా మాకు అందరికి నోటుకొచ్చు, ఇంట్లో అందరికి హనుమాన్ చాలీసా ఇంట్లో అందరికి నోటుకొచ్చు, భైరవాష్టం వచ్చు. అంటే ఎందుకు చెప్పుకోవాలంటే ఊపిరి మీకు యోగాలు చెప్తారు, మీకు ఐడియా ఉందో లేదో, ఊపిరిని లాగి బిగబట్టు కాసేపు